మరి కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 15వ వచనం. బాప్తిసం ఇచ్చి యోహానుకి దేవుని ఆత్మచేత నింపబడింది ఎప్పటి నుంచి? తల్లి గర్భములో ఉంటుండగానే వచ్చిందంట అతని మీదకి పరిశుద్ధాత్మ శక్తి. రెండవది చూస్తే యేసుప్రభు వారు బాప్తిసం పొందుకున్నప్పుడు కూడా ఏమొచ్చింది చెప్పండి? యేసుప్రభు వారి మీద కూడా, అంటే యేసుప్రభు వారు మనిషిగా వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఏం పొందుకున్నారు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 16 నుంచి మనం చదువుకుంటే, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 1 నుంచి చూసుకుంటే 120 మంది మీదకి మేడగది మీద శిష్యులందరి మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మీ అందరికీ తెలుసు. 4వదిగా మన అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 14 నుంచి చదువుకుంటే సమరయ్యుల మీదకి వచ్చాడు. కొర్నేలి ఇంటి వారు అందరి మీదకు కూడా పరిశుద్ధాత్మ వచ్చింది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 44. 6వదిగా ఎఫెసు పట్టణంలో ఉన్న శిష్యుల మీదకు కూడా పరిశుద్ధాత్మ వచ్చింది. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం.